యాక్చువల్గా ఈరోజు కొంచెం స్పెషల్ డే బికాజ్ నేను మ్యాచ్కి వెళ్తున్నాను. SRH వర్సెస్ పంజాబ్ మ్యాచ్కి ఈరోజు వెళ్తున్నాను. సో లెట్స్ గెట్ రెడీ విత్ మీ. ఇప్పుడు జిమ్కి వెళ్ళొచ్చాను. నెక్స్ట్ నేను రెడీ అవ్వబోతున్నాను. ఇప్పుడు చాలా టైం అయిపోతుంది, లేట్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు గెట్ రెడీ. ఈరోజు ఏం వేసుకోవాలో చాలా కన్ఫ్యూజింగ్లో ఉన్నాను. నేను ఇప్పటికే చాలాసేపటి నుంచి వెతుకుతున్నాను. టైం అయిపోతుంది, ఈరోజు నాకు లేట్ అయిపోతుంది. ఏం చేయాలి? రెడీ ఇప్పుడు నాకు కన్ఫ్యూజన్. ఈ ప్యాంట్ వేసుకోనా, ఈ జీన్స్ వేసుకోనా, లేకపోతే ప్లాజో వేసుకోనా? అండ్ ఇంకొకటి కొత్తది వచ్చింది నా దగ్గరికి. ఈరోజు కొత్తది ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఇది ఇప్పుడు జస్ట్ మినిట్ ఐ విల్ గెట్ బ్యాక్. I'm ready. Finally, I'm ready to go to match. Time up in the chala time అయిపోయింది actually. I want to run fast. Want me to wear shoes or chappals? Shoes better, I thought. I'm on the way to SRH match. SRH versus Punjab King. Punjab match జరుగుతుంది. సో దానికి వెళ్తున్నా నేను. ఇంకేం చెప్పాలి? ఐఎమ్ సో ఎక్సైటెడ్. మీకు తెలుసా నాకు మ్యాచ్ అంటే చాలా ఇష్టం అని చెప్పి. And I watch IPL. Before I'm a Dhoni girl. Because of Dhoni, I'll support CSK. But ఈసారి మన హోమ్ గ్రౌండ్కి మనం సపోర్ట్ చేయకపోతే ఎవరు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను వచ్చేసి SRHకి సపోర్ట్ చేస్తున్నా. అండ్ మన SRHలో నా ఫేవరెట్ వచ్చేసి మన ప్యాట్ కమింగ్స్. ఆబ్వియస్లీ మహేష్ బాబు ఆల్సో తన గురించి చెప్పాడు. ఏంటి అంటే తనతో ఫోటో పెట్టి బిగ్ ఫ్యాన్ అని చెప్పి పెట్టాడు. మనం కూడా ప్యాట్ కమింగ్స్ అంటే ఇష్టం. దాని తర్వాత అభిషేక్ శర్మ, మక్రమ్. లాస్ట్ టైం మక్రమ్ చాలా దగ్గర నుంచి చూసాం కదా. నితీష్ కుమార్ రెడ్డి మన తెలుగు ప్లేయర్. తర్వాత సమాద్, ఇంకా చాలా మంది ఉన్నారు. నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు. ఇప్పుడు మ్యాచ్ చూసిన తర్వాత అప్పుడు గుర్తొస్తారు అందరూ. అప్పుడు చెప్తా. ఇప్పుడు నేను ఒకరితో ఉన్నాను. మ్యాచ్కి వెళ్ళడానికి నాకు టికెట్లు, కార్ పాస్ అన్నీ తీసుకొచ్చిన ఒక పెద్ద మనిషి. అండ్ ఇదిగోండి, ఎవరో కాదు, పవన్ గారు. N4U మొబైల్ సామ్సంగ్. మాట్లాడండి పవన్ గారు. ఈయన పెద్ద ఇన్ఫ్లుయెన్సర్, మా ఇన్ఫ్లుయెన్సర్ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్. మేడంతో వెళ్తున్నానండి మ్యాచ్కి ఈరోజు. ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాము. N4U నుంచి ఈరోజు మేడంతో పాటు వెళ్తున్నాం మ్యాచ్ చూడడానికి. ఈరోజు SRH కి సపోర్ట్ చేద్దామని వెళ్తున్నామండి. చెప్పండి నాకు ఎందుకు వచ్చింది చెప్పండి. ఇప్పుడు ఏమొచ్చింది? టికెట్స్ మేడం మాకు సపోర్ట్ చేస్తారు, మా బ్రాండ్ ని ప్రమోట్ చేస్తారు. అందుకని ఇద్దరం కలిపి వెళ్తాము. మేడం గోల్డ్ ఫోన్ కొన్నారు, స్పెషల్ ఎడిషన్ కొన్నారు. అందుకోసమే we both are going to watch the match today. Want to enjoy the match. All the best SRH. ఇక్కడ చాలా మంది వచ్చేస్తున్నారు ఆల్రెడీ. నాకు చెప్పండి ఇప్పుడు ఈరోజు మ్యాచ్ అప్డేట్స్ ఏంటి? ఈరోజు మన మ్యాచ్ విన్ అవ్వాలనే కోరుకుంటాం. ఈ రోజు 100% మనం విన్ అవుతున్నాం మేడం. బట్ మనం విన్ అయ్యామంటే మనం సెకండ్ పొజిషన్కి వెళ్ళొచ్చు. ఇక్కడ ఏంటంటే RR కూడా లూజ్ అవ్వాలా. సో మనం విన్ అయ్యామంటే మనకి 2 ఛాన్సెస్ ఉంటాయి. 2 ఛాన్సెస్. మనం వెళ్ళిపోయామంటే నెక్స్ట్ దీంట్లో క్వాలిఫైర్ మ్యాచ్లో క్వాలిఫైర్ 1లో మనం ఓడిపోయినా విల్ హ్యావ్ వన్ మోర్ ఛాన్స్. విల్ హ్యావ్ వన్ మోర్ ఛాన్స్ అలాగా. సో 2 ఛాన్సెస్ వస్తాయి. సో ఓకే చెప్తుంది మీరు కదా. చెప్పారుగా, ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పండి, మీ కామెంట్స్ ఏంటి? నా కెమెరా బాగాలేదంటున్నారు. మళ్ళీ మార్చండి, కొత్త ఫోన్ తీసుకోండి. ఇది పాత ఫోన్ అండి, వ్లాగ్స్ కోసం పెట్టుకున్నా అండి. కొత్త ఫోన్ తీసుకోండి, మంచి S24 అల్ట్రా తీసుకోండి. మీ అందరికి చేసుకోవచ్చు. 200 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. నాకు సామ్సంగ్ వద్దు, నాకు ఐఫోనే కావాలి. iPhone 16 దాకా వెయిట్ చేయండి. yes ఒక 3 months వచ్చేస్తుంది. I mean soon.
ఐఫోన్ 16 వచ్చిన తర్వాత నేను కొనేసుకుంటా ఫస్ట్ నేనే. ఫస్ట్ కస్టమర్. yes ఇప్పుడు నేను న్యూటన్ తీసుకోవాలి ఫ్రెండ్స్ చూడొచ్చు క్రౌడ్ మొత్తం హెవీ క్రౌడ్ చూడొచ్చు ఈరోజు మ్యాచ్ కి హైలైట్ మై క్రౌడ్ చూడండి మొత్తం మంది వెళ్తున్నారు. మన పవన్ గారు చెప్పినట్టు అంతా జనాలు ఇక్కడ ఉన్నారు. ఈసారి నుంచి ఇక్కడ మ్యాచెస్ లేవు, ఇదే లాస్ట్ మ్యాచ్ హైదరాబాద్. సో జనాలందరూ కదిలి వచ్చేసారు. అన్నీ నాకు ఆరెంజ్ 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 కనిపిస్తుంది. హైదరాబాద్ ఉప్పల్లోనే ఉన్నట్టుంది కదా మేడం. ఎస్ ఎంత మంది ఉన్నారు. ఫుల్ మనది ఇదేనా గేట్? ఫుల్ టు క్రౌడ్. మన గేట్ 1 ఇంకా మనం ముందుకు వెళ్ళాలి. మనం గేట్ 2లో ఉన్నాం మేడం. ఇప్పుడు మనం గేట్ 1లోకి వెళ్ళిపోదాం. మన గేట్ 1 ఎంట్రీ మనది. కార్ పాస్ ఉంది. మన కార్ పాస్ ఉంది. సో మనం లోపలికి వెళ్ళిపోతున్నాం. మామూలుగా బయటే ఉండాలి అందరూ. మనం పాస్ ఉండడం వల్ల మనం లోపలికి ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం గేట్ 1లోకి వచ్చేసాము. గేట్ 1 పార్కింగ్. సో ఇక్కడ మన కార్ పాస్ చెక్ చేసి మనల్ని పంపించేస్తారు. ఇది మన కార్ పార్కింగ్. ఎస్ 1A వచ్చేసింది మనకి. అందరూ మ్యాచ్ కోసమే. ఇప్పుడు నన్ను పవన్ గారు ఒక క్వశ్చన్ అడిగారు. ఏమడిగాను మేడం? అమ్మాయిలు ఎందుకు అంతంత మేకప్ వేసుకొని వస్తారు అని చెప్పి. వాళ్ళందరికీ అలాగా అందంగా ఉంటుందనే నమ్మకం లేదు, అందుకే వేసుకొస్తారు కదా పవన్ గారు. ఏమో మేడం మీరు చెప్పాలి, నేను వినాలి అంతే. మా మేడం అయితే ఈరోజు 0 మేకప్ లో ఉన్నారండి. ఓన్లీ జస్ట్ లిప్ బామ్, లిప్స్టిక్ అండ్ ఐబ్రోస్ పెట్టుకోవడం. అది నార్మల్ క్యాజువల్. షూరా చెక్ చేయాలా? ఓకే ప్రూఫ్ వచ్చింది. ఇప్పుడు ప్రూఫ్ వచ్చింది. ఏం లేదు న్యాచురల్. మన దగ్గర ఏం ఉండవు. ఇంకా నేను జిమ్ చేసి స్వెట్ తో నార్మల్ గా డ్రెస్ మార్చుకొచ్చిన, మీకు తెలియదు. వెరీ గుడ్. అందుకే వాసన వస్తుంది. మొత్తం ఎంత ఫుల్ స్ప్రే కొట్టుకున్నా. మీరు కొట్టుకున్నారా? నేను కొట్టుకున్నాను. స్టాప్. రాఖీ కట్టారా సార్? ఓకే. సో మనం ఇప్పుడు లాంజ్ లోకి వెళ్తున్నామా? Yes, we are going to London. Are you ready? Yes. Welcome Hyderabad, India countdown Jerry. Are you ready? Hyderabad నుంచి పంజాబ్ వరకు countdown. Are you ready? With full energy, full power, the 10-second countdown. And here we go. మీరు కావ్య మీద బాగా మనసు పడినట్టున్నారు. కావ్య అక్కడుంది, ఆ కావ్య ఎక్కడుంది అంటున్నారు. పంజాబ్ బ్యాక్ టు బ్యాక్ స్కోర్లు కొడుతుంది. మ్యాచ్ స్కోర్ ఏమో ఎక్కువ అయిపోతూ పోతుంది. ఇప్పుడు జస్ట్ బాల్ ఇలా వెళ్ళింది. వాడికి నేను వైట్ అని చెప్పాను, బట్ అది రియల్గానే వైట్ కూడా అయ్యింది. నేనేం చెప్పినా జరుగుతుంది. అండ్ నాకు కూడా ఇంత మంచిగా క్రికెట్ వచ్చింది నేను కూడా అనుకోలేదు. నేను కూడా ఇస్తా బ్యాట్ కమెంట్స్ అని. మై ఫేవరెట్ బ్యాట్ కమెంట్స్ SRHలో. అండ్ నితీష్ కుమార్ కూడా, బికాజ్ హీస్ అవర్ ఆంధ్ర, హీస్ ఫ్రమ్ అవర్ ఆంధ్ర.
కానీ ఇప్పుడు పంజాబ్ వాళ్ళు మ్యాచ్ బాగా ఆడుతున్నారు, రోడ్ల మీద ఫోన్లు కొడుతున్నారు, చిరాకు వస్తుంది చూడడానికి. నేను కామెంటరీ ఇస్తున్నా కదా. ఇది కెమెరా అన్నమాట. ఈ కెమెరాలోనే ఇదే కదా కెమెరా, ఈ కెమెరానే మనకి మ్యాచ్ ఆన్ అయ్యాయి. ఒకటే లైట్ ఆన్ అయింది, హాఫ్ ఆన్ అయ్యి అదొకటే ఆన్ అయ్యింది. స్విచ్ వేయాలా అన్ని ఆన్ మేడం? కానీ స్విచ్ వేయాలా? స్విచ్ వేయాలా? ఆ స్విచ్ అండి వెళ్ళి బయట ఉంది స్విచ్ వెళ్ళేస్తారా? నా దగ్గర నాకు తెలిసి వెళ్ళేసేస్తారు. మీరు చెప్పండి, మీరు చెప్తే వింటారు వాళ్ళ మాట. హాఫ్ లైట్స్ వేస్తారు, దాని దగ్గర తెలియదు. మ్యాచ్ 5 ఓవర్స్కి 50 రన్స్ ఇచ్చారు వీళ్ళు. ఒక వికెట్ కూడా లేదు. తీస్తారు ఆగండి, వస్తుంది మన ఎస్ఆర్హెచ్ బౌలింగ్ వేసి మన ఎస్ఆర్హెచ్ ఏం చేస్తున్నారు? బటర్ మిల్కా, క్రికెట్ మ్యాచ్కి వచ్చి బటర్ మిల్కా తాగుతారు. చూపించండి మా వ్యూవర్స్కి చూపిద్దాం ఏం చేస్తారు. మేడం చాలా హైజీనిక్. నేనేం చెప్పాలి? నేను ఒక ఫోటో తీయమని చెప్తే మంచి నాకు ఒక 0.00 సెకండ్స్ వీడియో తీసాను. అది ఫోటో మేడం చూడలేకపోతున్నానండి, ఎంతసేపు చూస్తాను మేడంని. మేడం సార్ అందుకనే కట్ చేసేస్తున్నాను. వీళ్ళేమో 100కి 1 వికెట్. నాకు అర్థం కావట్లేదు ఏంటో. వస్తాయి వికెట్లు వస్తాయి, చూడండి. నితీష్ కుమార్ రెడ్డి గారు మన అబ్బాయి వైజాగ్ పోనీ వాళ్ళకి స్కోర్ లేకుండా చేశాడు. డిఆర్ఎస్ టైం పెట్టాడు ఏంది? అంటే ఫ్రీ హిట్ అంటే నితీష్ వికెట్ కావాలి. నితీష్ వికెట్ కావాలి. మళ్ళీ పోయింది అది. మళ్ళీ కోరరు కదా మీరు. ఇప్పుడు కావ్య పవన్ గారికి కావాలంట, ఇదే నడుస్తుంది. చెన్నై పాప మారిన సిస్టర్, మారిన కూతురు. చూడడానికి అందరూ యంగ్గానే ఉంటారు. మారిన ఆల్సో దట్స్ వై ఐ థాట్ సో మీకైతే పాప కావాలి. వికెట్ కావాలి ప్రస్తుతానికి కావాల్సింది. వికెట్లే ఇవ్వట్లేదు. 128కి 1 వికెట్ ఇలానే చెప్తున్నారు. మీరు తీయట్లేదు. ఇల్లు లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తాం మా రజనీకాంత్ సార్ లాగా. బ్యాట మా పిలిచి వెళ్ళిపోతానే ఇలా. అప్పటి నుంచి అదే అనుకుంటా, బ్యాట్ సైకిల్ చేస్తుంది. మా ప్యాట్ బౌలింగ్ మా ప్యాట్ బావా వాడా అక్కడ పోయింది. ప్యాట్ వికెట్ దీవా ప్లీజ్. మ్యాచ్ ఎలా జరుగుతుంది? అద్దరిపోతుంది కదా మన వాళ్ళు.
మన వాళ్ళు మంచి జర్నీ ఆడుతున్నారు. బాగా కొడుతున్నారా మేడం? నాకు అదే కావాలి. కొడుతున్నారా? 6లు 4లు మస్త్ ఇలా. ఓకే సూపర్. మబ్బుల్ని చూస్తే ఖచ్చితంగా పడుతుందే అనిపిస్తుంది. మబ్బుల్ని చూస్తుంటే ఫాస్ట్ గా కొట్టమని చెప్పండి మన వాళ్ళు. కొట్టేస్తారండి మన వాళ్ళు. ఏముంది మస్తు కొడుతున్నారు. చికెన్ తెచ్చుకున్నాను అనమాట. ఇక్కడ ఒక లాంజెస్లో చికెన్ అన్నీ ఇస్తారు. సో తెచ్చుకున్నా. మై డ్రింక్స్, ప్రింటర్స్ అండ్ ఇక్కడ ఒక టీవీ ఉంది. నేను చూస్తూ ఇంకా మ్యాచ్ మనమే విన్ అయిపోతున్నాం కాబట్టి మనం వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి. తొందరగా స్టార్ట్ అయితే మనం కార్ తీసుకుని తొందరగా ఇక్కడ నుంచి బయటపడచ్చు. వెళ్ళాము. నేను వచ్చేటప్పటికి మధ్యలో బయటకు వచ్చేటప్పుడే నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. అందుకే వీడియో అక్కడికి డిస్కనెక్ట్ అయ్యింది. దాని తర్వాత నేను చేయలేదు. ఇక్కడ ఇంటికి వచ్చేసాను.